ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సప్త వాహనాలపై సప్తగిరీసుని దర్శనం. తిరుమలలో వైభవంగా ముగిసిన రథ సప్తమి. తిరుపతి, తిరుచానూరులలో ఘనంగా రథ సప్తమి. సప్త వాహనాలపై సిరుల తల్లి అనుగ్రహం. ప్రత్యక్ష నారాయణుడికి ప్రత్యేక పూజలు. అరసవెల్లికి పోటెత్తిన భక్తజనులు. ఒక్కరోజు బ్రహ్మోత్సవం వైభవంగా ముగిసింది. 7 కొండల స్వామి 7 వాహనాలపై రాజసంగా ఊరేగుతూ అభయమిచ్చిన అపురూప దృశ్య కావ్యాన్ని ముగ్ధులై తిలకించిన భక్తుల జన్మ చరితార్థమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చేసిన ఏర్పాట్లపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు మాడవీధుల్లో ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూశారు. తిరుమలలో సూర్య జయంతి సందర్భంగా రథసప్తమి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు 7 వాహనాలపై దర్శనమిచ్చి భక్తులను కటాక్షించారు. ఇక శ్రీవారి వాహన సేవలు సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమయ్యాయి. వేకువ జామునే సర్వాలంకార భూషితులైన మలయప్ప స్వామివారిని సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ దక్షిణం ఉత్తరం కలిసే మూలైన వాయువ్య దిశలోకి వేయించేశారు. అక్కడ సూర్యకిరణాలు స్వామివారి పాదాలను స్పృశించగానే అర్చకులు హారతులు సమర్పించి గోవిందనామస్మరణతో ఊరేగింపు ప్రారంభించారు. ప్రత్యక్ష నారాయణుడి కిరణ స్పర్శతో దర్శనమిచ్చిన కలియుగ ప్రత్యక్ష దైవం పాదాలను కరుణారా వీక్షించిన భక్తులు మంగళ నీరాజనాలు అర్పించారు. ఆ తరువాత శ్రీ మలయప్ప స్వామివారు చిన్న శేషవాహనంపై చిద్విలాసంగా తిరువీధుల్లో విహరించారు. వేద పారాయణం, మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక కళా ప్రదర్శనల మధ్య నయన మనోహరంగా సాగిన చిన్నశేష వాహన సేవలను వీక్షించి భక్తులు పరవశించారు. అనంతరం శ్రీవారు ప్రియభక్తులు భక్తాగ్రేసురులైన గరుడ, హనుమంత వాహనాలపై ముగ్ధ మనోహరంగా విహరిస్తూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. రథసప్తమి రోజున పుష్కర స్నానం పుణ్య ఫలాలు ప్రసాదిస్తుందని పురాణోక్తి. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా నిర్వహించిన చక్రస్నాన మహోత్సవంలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించారు. చక్రతాళ్వారుకు జరిగిన అవబృధోత్సవం సమయంలోనే భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్నానాలు ఆచరించారు. ఆపై కోనేటి రాయుడికి కల్పవృక్ష వాహన సేవ జరిగింది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కల్పవృక్షంపై అనుగ్రహిస్తున్న స్వామికి భక్తులు హారతులిచ్చారు. అనంతరం సర్వభూపాల వాహనంపై స్వర్ణ శోభితంగా కొలువుదీరిన మలయప్ప స్వామి తిరువీధుల్లో విహరిస్తూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు.
చివరిగా మంగళ వాయిద్యాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల మధ్యన చూడ చక్కగా నిర్వహించిన చంద్రప్రభ వాహన సేవతో శ్రీవారి ఒకరోజు బ్రహ్మోత్సవం ముగిసింది. అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమల తరలివచ్చారు. మనం మొట్టమొదటి అనుకుంది ఏంటంటే వచ్చిన భక్తులందరికీ కూడా ఆలయంలో స్వామివారి దర్శనం కలగాలి, మాడా వీధుల్లో ఏ విధమైన ఇబ్బంది లేకుండా వాహన సేవలు వారు చూడగలగాలి. ఈ రెండింటిలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సిబ్బంది కృషి వల్ల, భక్తుల సహకారం వల్ల ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం ఈ రెండింటిని కూడా సాధించగలిగాం. ఆలయ సిబ్బంది, అన్నప్రసాద సిబ్బంది, హెల్త్ ఆఫీసు అందరూ కూడా, సెక్యూరిటీ, విజిలెన్సు, ఆర్టీసీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున భక్తుల్ని కిందకి చేరవేయడం జరిగిందనమాట. వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కానీ వాటిని గురించి యాడ్వర్స్గా రియాక్ట్ కాకుండా టీటీడీ యంత్రాంగానికి పూర్తిగా సహకరించిన భక్తులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారందరికీ కూడా శ్రీనివాసుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వారికి మంచి జరగాలని చెప్పేసి నేను స్వామివారిని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. తెలుగు రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్కు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో గవర్నర్ సంప్రదాయబద్ధంగా కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న తరువాత గవర్నర్కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధిగాంచిన రథసప్తమికి తిరుమల కొండ భక్తజన సంద్రమైంది. ఈ రద్దీని ముందుగానే ఊహించిన టీటీడీ తగిన ఏర్పాట్లతో సిద్ధమైంది. టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశాల మేరకు అన్నదాన విభాగం అధికారులు ఉదయం 5 గంటల నుంచి పాలు పంపిణీ చేశారు. ఇక ఉదయం 7 గంటల నుంచి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలోనూ గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు అల్పాహారాన్ని అందించారు. ప్రతి 2 గంటలకోసారి గ్యాలరీల్లోని భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. మొత్తం 1,50,000 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మొత్తం మీద 2,73,000 కప్పుల కాఫీ, పాలు, బాదం పాలు పంపిణీ చేశారు. అలాగే 3,23,100 ప్లేట్ల ఆహార పదార్థాలను భక్తులకు అందజేశారు. రథసప్తమి సందర్భంగా తిరుమల మాడవీధుల్లోని గ్యాలరీలు భక్తకోటి గోవిందనామ స్మరణతో పులకించాయి. ఈ సందర్భంగా తిరుపతి బాలమందిరానికి చెందిన సుమారు 200 మంది విద్యార్థులు విష్ణు సహస్రనామ పారాయణం, ఆదిత్య స్తోత్రం, సూర్యాష్టకాలను పఠించారు. ప్రత్యక్ష నారాయణుడిపై కలియుగ దైవం దర్శనమిచ్చిన ఉషస్సు వేళ చిన్నారులు ఆలపించిన స్తోత్ర పఠనం భక్తుల్లో భక్తి చైతన్యాన్ని నింపింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలోని స్థానిక ఆలయాలలో రథసప్తమిని సప్తవాహన శోభితంగా నిర్వహించారు. శ్రీవారి ఇష్టసఖి శ్రీ పద్మావతీదేవి కొలువైన తిరుచానూరులోను, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోను, శ్రీనివాస మంగాపురం, నారాయణవనం, చంద్రగిరిలోను ఈ వేడుకలను ఎంతో వైభవంగా జరిపారు. ఆ విశేషాల దృశ్యమాలిక మీకోసం. సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి కొలువైన తిరుచానూరులో రథసప్తమి వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. ఈ క్షేత్రంలో సూర్యనారాయణ స్వామి వారి ఆలయం కూడా ఉండడంతో రథసప్తమి వేడుకలు ఎంతో కోలాహలంగా జరిగాయి. తొలుత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని అశ్వవాహనంపై కొలువు తీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. ప్రత్యక్ష నారాయణుడి వాహన విహారాన్ని దర్శించుకున్న భక్తజనం కర్పూర నీరాజనాలు సమర్పించారు. తరువాత పద్మావతీదేవిని సర్వాంగ శోభితంగా అలంకరించారు.
తదుపరి అమ్మవారిని సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి తిరుచానూరు ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం అమ్మవారి సింహవాహనం భక్తుల కర్పూర నీరాజనాల మధ్యన సాగింది. అలాగే అశ్వవాహన సేవ, వాహన సేవల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన గరుడ సేవను నయన మనోహరంగా జరిపారు. అలాగే పెద్దశేష వాహనాన్ని దర్శించుకున్న భక్తజనం పులకించారు. ఇక వెండి వెలుగుల చంద్రప్రభ వాహనంపై అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం పులకించారు. ఇక అమ్మవారి గజవాహన సేవను భక్తులు ఎంతో ఇష్టంగా దర్శించుకుని మంగళ నీరాజనాలు పలికారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోనూ రథసప్తమి పర్వదినాన్ని సప్తవాహన శోభితంగా నిర్వహించారు. ఉదయాన్నే స్వామివారిని సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చిన అర్చకులు కర్పూర నీరాజనాలు సమర్పించి ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. నగర వీధుల్లో భక్తులు బారులు తీరి సూర్యప్రభ వాహనంపై ఉన్న గోవిందరాజస్వామి వారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం స్వామివారు హంస, హనుమంత వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. అలాగే సర్వభూపాల వాహన సేవ కనుల పండుగగా జరిగింది. చివరిగా జరిగిన గరుడ సేవలో భక్తజనం పాల్గొని తరించారు. ఇక తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల మధ్యన స్వామి, అమ్మవార్లు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. చిత్తూరు జిల్లా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ వైభవంగా జరిగింది. సర్వాంగ శోభితంగా దర్శనమిచ్చిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ భక్తుల్ని అనుగ్రహించారు. అలాగే చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై స్వామివారిని చక్కగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చి చంద్రగిరి పురవీధుల్లో ఊరేగించారు. దేవుని గడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి గజవాహన సేవ కన్నుల పండుగ జరిగింది. స్వామివారిని స్వర్ణాభరణ శోభితంగా అలంకరించి గజవాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి దీవెనలు అందుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ సూర్యనారాయణ స్వామి క్షేత్రంగా భాసిల్లుతోంది అరసవల్లి. రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆలయంలోని ఇంద్రపుష్కరిణి వద్ద భక్తులు పొంగళ్లు పెట్టి ఆదిత్యునికి నైవేద్యం సమర్పించారు. అదేవిధంగా కరీంనగర్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో రథసప్తమిని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ఏకైక సూర్య దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో రథసప్తమి పూజలు ఘనంగా జరిగాయి. ప్రభాత సమయానికి భక్తులు ఆలయానికి పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా అరసవల్లి క్షేత్ర అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా
విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ ఉషా ఛాయ పద్మిని సమేత సూర్యనారాయణ స్వామి వారికి క్షీరాభిషేకం నిర్వహించారు. అలాగే అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని ఇంద్ర పుష్కరిణి భక్తులతో కిటకిటలాడింది. రథసప్తమి రోజున పొంగళ్లు వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మిక. ఈ సందర్భంగా భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించాక ఆ గట్టుపై పొంగళ్లు వండి సూర్య భగవానుడికి నైవేద్యంగా సమర్పించారు. సూర్యుడు ఉదయిస్తూ ఉండగా ఆరోగ్య ప్రదాతకు నమస్కరించి కర్పూర హారతులిచ్చారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో రథసప్తమిని ఘనంగా నిర్వహించారు. అనుబంధ ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయం ముందున్న రాజగోపురం నుంచి సూర్యకిరణాలు ధ్వజస్తంభాన్ని తాకుతూ శ్రీ వెంకటేశ్వరుని స్పృశించాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే శ్రీరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో నవగ్రహాలకు అభిషేకం జరిపి నవధాన్యాలతో పూజలు చేశారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ గ్రామంలో శ్రీ సీతారామనారాయణ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో గణపతి పూజ జరిపి శ్రీ సీతారామనారాయణ స్వామి, సువర్చల సమేత ఆంజనేయ స్వామి, శివపార్వతులు నవగ్రహాలు ధ్వజస్తంభ ప్రతిష్టాపన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆపై ప్రాణప్రతిష్ఠ చేశారు. తమిళనాడు రాష్ట్రం వెల్లూరు జిల్లా వాలాజపేట సమీపంలోని తిరుపార్ కడల్లో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాఘమాస పూజలు కమనీయంగా జరిపారు. 2000 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని దర్శించి మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయని ఈ ప్రాంతవాసుల నమ్మకం. అలాగే ఇక్కడ ప్రత్యేక పర్వదినాల్లో లోక కళ్యాణాన్ని కోరుతూ కుంకుమార్చనలు, హోమాలు నిర్వహిస్తారు. ఈ మేరకు మాఘమాసం సందర్భంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలంలోని పెళ్లూరులో కొలువైన శ్రీ జ్వాలాముఖి సమేత శ్రీ గురునాథేశ్వర స్వామివారి ఆలయంలో శతచండీ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న నవమ వార్షికోత్సవాల్లో భాగంగా ఈ యాగాన్ని నిర్వహించారు. శక్తిపీఠంగా వెలుగొందుతున్న ఈ ఆలయంలో వార్షికోత్సవాలను పురస్కరించుకొని శ్రీ జ్వాలాముఖి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే యాగశాలలో యాగ పూజలతో శాస్త్రోక్తంగా చండీ యాగాన్ని పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.